హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ షెఫ్ Govardhan. సో ఇవాళ మనం చేయబోయే రెసిపీ హోమ్ మేడ్ పాస్తా. సో హోమ్ మేడ్ పాస్తాలో మనము మ్యాక్రోనీ యూజ్ చేస్తున్నాము. దాంట్లో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పాస్తాస్ ఉంటాయి. సో మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. సో హోమ్ మేడ్ పాస్తా చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, సో మనం మ్యాక్రోనీ పాస్తా యూజ్ చేస్తున్నాము. మీరు ఇంట్లో నార్మల్ ధనియా పౌడర్, జీరా పౌడర్, అదే చిల్లీ ఫ్లేక్స్ ఉంది, గరం మసాలా పౌడర్, ఇవన్నీ కామన్ ఇంగ్రీడియంట్స్ ఇంట్లో ఉంటాయి కాబట్టి వీఆర్ యూజింగ్ దిస్. సో కొంచెం టమాటో ప్యూరీ కూడా యూజ్ చేస్తున్నాను. సాల్ట్, పెప్పర్ అయితే కామన్. అండ్ బటర్ మీకు మంచి టెండర్నెస్ ఇస్తుంది. ఓకే, మంచి సాఫ్ట్ అవుతుంది, వెరీ గుడ్ ఫర్ టేస్ట్. అండ్ బటర్ ఈజ్ డెఫినెట్లీ హెల్తీ. ఓకే, సో నా దగ్గర వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి దీంట్లో. లైక్ ఐఎమ్ యూజింగ్ సమ్ రెడ్ ఎల్లో గ్రీన్ క్యాప్సికమ్. సో గ్రీన్ క్యాప్సికమ్ అనేది మనకి కామన్ ఇంగ్రీడియంట్ కాబట్టి రెడ్ ఎల్లో ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే యూ కెన్ యూజ్ దిస్ గ్రీన్ క్యాప్సికమ్. సో హియర్ వి స్టార్ట్ నౌ. సో ముందుగా పాన్ హీట్ చేసేసుకోవాలి. అండ్ దీంట్లో నేను ఒక 50 ml ఆఫ్ ఆయిల్ వేస్తున్నాను. ఫస్ట్ మనం క్యాప్సికమ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మనం ఏం చేయాలి అంటే కొంచెం దాన్ని గ్రిల్ చేసుకుందాం. గ్రిల్ చేసుకొని పక్కన పెట్టేస్తే దెన్ వీ కెన్ మేక్ అ నైస్ వండర్ఫుల్ సాస్. సో సాస్ చేసుకోవడానికి మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ టమాటో, ఆనియన్, గార్లిక్. ఇది బేస్ గ్రేవీ. అండ్ టమాటో ప్యూరీ వేసేస్తే మీకు మంచి థిక్ కన్సిస్టెన్సీ సాస్ వస్తుంది. ఓకే, సో ఫస్ట్ మనము పాన్ హీట్ చేసేసుకున్నాము. సో కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి. అండ్ మన దగ్గర రెడ్ ఎల్లో గ్రీన్ క్యాప్సికమ్స్ ఉన్నాయి కాబట్టి మంచి కలర్ఫుల్ క్యాప్సికమ్. దీన్ని కొంచెం మనం గ్రిల్ చేసుకోవాలి. సో మనం గ్రీన్ వేసేసుకున్నాము, ఎల్లో, అండ్ దెన్ కమ్స్ యువర్ రెడ్. సో దీన్ని కొద్దిగా మనం టాస్ చేసేసుకున్నాము. కొద్దిగా గ్రిల్ చేసేసుకుంటే సో అది ఈజీగా కుక్ అవ్వడానికి ఉంటుంది. అండ్ దాంట్లో ఫ్లేవర్స్ ఉన్నది మనకి బయట వస్తుంది. ఓకే, సో ఇది ఆల్మోస్ట్ గ్రిల్ అయిపోయింది. సో మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాము. సో కొద్దిగా ఆయిల్ తీసేసుకొని దెన్ మనం ఇప్పుడు సాస్ రెడీ చేస్తున్నాము. దీంట్లో ఆయిల్ అండ్ బటర్ బేస్డ్ సాస్ అన్నమాట ఇది. సో దీంట్లో మనం బటర్ డైరెక్ట్గా వేసేస్తే ఇది బర్న్ అయిపోతుంది. సో వాట్ వీ డూ ఇస్ వీ విల్ పుట్ సమ్ గార్లిక్, ఫైన్ చాప్ గార్లిక్ వేసేసుకుందాం దీంట్లో. అండ్ దెన్ ఇప్పుడు మీరు బటర్ వేసేసుకుంటే కొంచెం ఇది దీనికి స్ట్రెంత్ ఇస్తుంది. ఒక 25 grams ఆఫ్ బటర్ నేను తీసుకుంటున్నాను. అండ్ ఒక 2 bay leaves ఫ్లేవర్ కోసం, బికాస్ సో ఐ సెడ్ ఇట్ ఈస్ హోమ్ మేడ్ పాస్తా కాబట్టి సో కొంచెం బే లీఫ్ కూడా యాడ్ చేసుకుంటే కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది. ఓకే, అండ్ దెన్ కమ్స్ యువర్ ఆనియన్, చాప్డ్ ఆనియన్స్. సో ఫైన్ చాప్ ఆనియన్స్ సాస్కి బేస్ అన్నమాట ఇది. సో ఇది ఎక్కువ బ్రౌన్ అయ్యే వరకు మనం కుక్ చేయదు, కొంచెం ట్రాన్స్పరెన్సీ కలర్ అయిపోతే సరిపోతుంది. సో కొంచెం ఆనియన్స్ ట్రాన్స్పరెన్సీ అయిపోగానే దెన్ వీ విల్ యాడ్ టొమాటోస్. జనరల్గా మనము హైబ్రిడ్ టమాటోసే యూజ్ చేయాలని ఏం లేదు, బట్ హైబ్రిడ్ టమాటోస్లో మీకు మంచి పల్ప్ ఉంటుంది, వేరాజ్ లోకల్ టమాటోస్లో మనకి జ్యూసెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో మనం ఇప్పుడు నార్మల్ లోకల్ టమాటోసే యూజ్ చేస్తున్నాము. So we'll see how it works. Okay, so here is your tomatoes. So normal hybrid tomatoes and local tomatoes ki difference అది కొంచెం స్వీట్ ఉంటుంది, ఇది కొంచెం సార్ ఉంటుంది, పుల్లగా ఉంటుంది లోకల్ టమాటోస్. సో అందుకే మనము చట్నీస్లో ఎక్కువ యూజ్ చేస్తాము. కొంచెం సాల్ట్ మీకు ఆల్రెడీ నేను చెప్పాను ప్రీవియస్ ఎపిసోడ్స్లో. సో సాల్ట్ ఈజ్ అ క్యూరింగ్ ఏజెంట్. సో ఒకసారి సాల్ట్ వేసేస్తే సో మంచిగా అది కుక్ అవుతుంది టమాటోస్. కొంచెం ఒక 5 minutes మనం ఇది కుక్ చేసుకుందాము. 5 minutes అయిపోయింది, టమాటోస్ మంచిగా కుక్ అయిపోయాయి. అండ్ దెన్ వీ విల్ యాడ్ సమ్ టమాటో ప్యూరీ.
టమాటో ప్యూరీ మాకు ఈజీ మార్కెట్లో దొరికిపోతుంది. సో టమాటో ప్యూరీ వేసి కుక్ చేస్తే కొంచెం మంచి ఫ్లేవర్ అండ్ స్ట్రాంగ్ సాస్ అవుతుంది దీంతో. సో ఇప్పుడు మనం దీంట్లో కొన్ని స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. స్పైసెస్ మీకు ఆల్రెడీ చెప్పాను నేను కొంచెం నార్మల్ ఎవ్రీ హోమ్ వీ హ్యావ్ క్యూమిన్ పౌడర్, కొరియాండర్ పౌడర్, అంటే కొంచెం జీరా, ధనియా పౌడర్ ఉంటుంది, గరం మసాలా ఉంటుంది కాబట్టి. సో బికాజ్ ఇట్స్ హోమ్ మేడ్ కాబట్టి మనము ఈ స్పైసెస్ యూజ్ చేస్తున్నాము. బట్ కమింగ్ టు వెస్టర్న్ క్యూజిన్ వాళ్ళు ఏవి యూజ్ చేయరు ఈ ఇంగ్రీడియంట్స్. వాళ్ళకి సాల్ట్ అండ్ పెప్పర్ ఉంటే సరిపోతుంది. ఓకే, సో నేను ఒక 1 టీ స్పూన్ ఆఫ్ జీరా పౌడర్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ వేస్తున్నాను దీంట్లో. అండ్ చిల్లీ ఫ్లేక్స్, ఎందుకంటే మనకు కొంచెం స్పైస్ కావాలి కాబట్టి. సో చిల్లీ ఫ్లేక్స్ నేను ఒక 1 టీ స్పూన్ వేసేస్తాను దీంట్లో. అండ్ ఐఎమ్ యూజింగ్ వెరీ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ కసూరి మేథి, కొద్దిగా మేబీ ఐ పుట్ 1/4 టీ స్పూన్. సో కొంచెం ఇది కుక్ అయ్యే వరకు మనము దీన్ని సిమ్మర్లో పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు నేను సిమ్ చేసేస్తున్నాను దీన్ని. సో ఒక 5 minutes వదిలేద్దాం దీన్ని. దాని తర్వాత విల్ హ్యావ్ ఎ నైస్ వెరీ గుడ్ సాస్. సో మనది వండర్ఫుల్ సాస్ కుక్ అయిపోయింది. ఇప్పుడు అసలు జనరల్గా ఇంట్లో మనం హోటల్కి వెళ్ళినప్పుడు పాస్తా ఇది ఇంట్లో చేసుకోవచ్చా లేదా, అసలు ఇది ఎవరు తింటారు, ఎట్లా తింటారు అనేది దెర్ ఆర్ మెనీ క్వశ్చన్స్ రైజ్, రైట్? సో మనం ఏం చేయాలి అంటే మన ఇష్టం వచ్చినట్టు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యూ బాయిల్ సమ్ పాస్తా, కొన్ని పాస్తా మనం బాయిల్ చేసుకోవాలి. నిన్న నైట్ చికెన్ కర్రీ ఉంటుంది కదా, సో దాన్ని ఫస్ట్ హీట్ చేసుకోవాలి. దాని తర్వాత ఈ పాస్తా తీసి దాని లోపల వేసేయాలి. బిలీవ్ మీ, యూ లవ్ ఇట్. ఐఎమ్ నాట్ కిడ్డింగ్, ఎందుకంటే ఇది నేను చేసిన ఎక్స్పెరిమెంట్ కాబట్టి నేను చెప్తున్నాను. ఎనీ మీట్, ఫర్ ఎగ్జాంపుల్ బై ఛాన్స్ మీద ఇంట్లో కీమా ఎప్పుడైనా మిగిలిపోయింది అనుకో, కీమా జనరల్గా మిగిలేదు ఇంట్లో, మిగిలితే బై ఛాన్స్ మిగిలితే ఆ కీమాని కొంచెం హాట్ వాటర్ వేసి కొంచెం డైల్యూట్ చేసిన తర్వాత ఈ పాస్తా వేసేయండి. అండ్ ప్లీజ్ కాల్ మీ, ఓకే? యూ విల్ ఫైండ్ మై నంబర్ దేర్. సో డెలిషియస్ ఉంటుంది డెఫినెట్గా. ఓకే, సో లెట్స్ కంటిన్యూ విత్ దిస్ రెసిపీ నౌ. సో సాస్ మనకి వండర్ఫుల్ సాస్ అయిపోయింది కాబట్టి నేను ఇంకా వెయిట్ చేసేది ఏం లేదు. మనం ఫస్ట్ దీంట్లో గ్రిల్డ్ క్యాప్సికమ్ వేసేసుకుంటున్నాం ఫస్ట్. ఓకే, సో ఎంత వండర్ఫుల్ కలర్స్ ఉంది. సో సాస్ రెడీ. అండ్ ఇండియన్ స్పైస్ చేసి పాస్తా చేస్తే వండర్ఫుల్ ఉంటుంది. కైండ్లీ ట్రై మై రెసిపీ అండ్ ప్లీజ్ డూ గివ్ అ ఫీడ్బ్యాక్, కమెంట్ దేర్. ఓకే, సో ఇప్పుడు ఆల్మోస్ట్ మనది సాస్ అంతా రెడీ అయిపోయింది. మనం వీ విల్ పుట్ దిస్ నైస్ మ్యాక్రోనీ పాస్తా. సో స్ట్రాంగ్ పాస్తాస్లో చాలా కంపెనీస్ ఉన్నాయి, కొంచెం మీరు చూసుకొని ఏ కంపెనీ అయితే మంచిగా ఉంటుంది అనేది తెలుసుకోవాలి. ఓకే, సో హియర్ వి గో, వి విల్ పుట్ సమ్ నైస్ పాస్తా. మొత్తం ఎంత ఉంటే అంత వేసేయాలని కాదు, సాస్కి ఎంత కావాలి అంతే వేయండి. ఓకే, సో ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. సో వీ విల్ మిక్స్ ఇట్ అప్ నౌ. సో యాక్చువల్లీ మ్యాక్రోనీ పాస్తా ది స్పెషాలిటీ ఐ టెల్ యూ, వెరీ ఇంపార్టెంట్. సో దీంట్లో జనరల్గా ఏంటి ఫార్ఫిలే ఉంటుంది, అంటే బోటై తెలుసు కదా, బోటై లాంటి పాస్తా దాన్ని ఫార్ఫిలే అంటారు. స్పైరల్ పాస్తా విచ్ ఈస్ ఫ్యూజిలీ. సో స్పెగిటీ, మ్యాక్రోనీ, సో there are different pastas. So macaroni speciality I'll tell you. So this is your macaroni. So ఈ macaroni ఏంటంటే ఈ ట్యూబ్ లోపల మనం అంతా సాస్ ఫిల్ అయిపోతుంది. సో వన్స్ యూ హ్యావ్ దిస్ macaroni, so you will have that juicy taste. ఓకే, అండ్ పాస్తా సర్వ్ చేసేటప్పుడు చాలా హాట్గా సర్వ్ చేస్తేనే మంచిగా ఉంటుంది, కోల్డ్ తినలేము. ఓకే, సో బట్ స్టిల్ కోల్డ్ తినాలి అనుకుంటున్నాము అంటే తినేయండి, నో ప్రాబ్లం. ఓకే రైట్, సో దిస్ ఈజ్ ఆల్మోస్ట్ డన్. ఒక 2 minutes we will do a nice presentation. But before we close, because I said it's a homemade pasta, I'll put some garam masala. ఓకే, కొంచెం గరం మసాలా, కొంచెం పెప్పర్ పౌడర్ ఫినిషింగ్ టచ్లో ఇది. ఓకే, కొంచెం స్పైస్ ఆ టచ్ ఇవ్వడానికి. అరే ఇంత వండర్ఫుల్ పాస్తాని మనం అసలు టైం అయితే వేస్ట్ చేయదు. బట్ ఇట్లాంటి పాస్తా వింటర్ సీజన్, రైనీ సీజన్
ఓకే, అట్లాంటి సీజన్లో ఇది కుక్ చేసుకోవాలి, బయట పులుసు చేసుకోవాలి. అండ్ యూ నీడ్ టు హ్యావ్ దిస్ వండర్ఫుల్ హాట్ పాస్తా. అండ్ ఇది నేను ఇప్పుడు గార్నిష్ చేస్తాను. దీంట్లో కొంచెం కొరియాండర్ వేసేస్తున్నాను, ఫ్రెష్ కొరియాండర్ వేసిన తర్వాత దీన్ని తీసేస్తాను. సో వండర్ఫుల్ పాస్తా ఈజ్ రెడీ. మీరు ఒకసారి చూడొచ్చు, ఇది ఇక్కడ దీంట్లో అంతా ఫిల్ అయి ఉంది. ఓకే, సో ఇప్పుడు ఈ పాస్తాలో మనము మెయిన్ ఏంటంటే గార్నిష్ చేసుకుంటాము. కొంచెం యాజ్ ఐ సెడ్ ఇట్ ఈస్ అ హోమ్మేడ్ పాస్తా. సో దీనిపైన కొంచెం కొరియాండర్ లీవ్స్, ఫ్రెష్ కొరియాండర్ లీవ్స్ వేసేసి దెన్ ఐ విల్ డెఫినెట్లీ హ్యావ్ దిస్. ఓకే, సో దిస్ delicious homemade pasta for you all. Thank you for watching and we will meet up in the next episode.